ఈరోజు ఇఫ్తార్ అయితే మేము ఇంట్లో అయితే చేసుకోకుండా బయటైతే వచ్చాననమాట. ఇదేందంటే మొత్తం ఈళ్ళు రాజస్థానోళ్ళు. రాజస్థాన్ స్టైల్‌లో ఆ మొత్తం ఆ కూరగాయలు మొత్తం పచ్చి బొరుగులు, ఫ్రూట్స్ మొత్తం కలిపేసి వాళ్ళు సలాడ్‌గా చేశారనమాట. ఆ సలాడ్‌ని తినడానికైతే మొత్తం ఈ విధంగా అరేంజ్ చేశామనమాట. ఇంకా ఈరోజు కూర్చొని నేను ఇఫ్తార్ విందయితే ఇక్కడైతే మొదలుపెట్టాను. ఇంట్లో అయితే చేయలేదు. ఎందుకంటే ఇక స్వీట్‌లన్నీ పంచుతా ఇక్కడికొచ్చాననమాట. ఇక్కడికొస్తూ ఇక్కడ మొత్తం అరేంజ్ చేసుకున్నాననమాట. అరేంజ్ చేసేసుకొని వాళ్ళతోటి కలిసి ఈరోజు ఇఫ్తార్ విందునైతే నేను స్టార్ట్ చేశాను. వాళ్ళైతే చాలా చాలా అందరూ ఈ విధంగా జనాలు మొత్తం గ్యాదర్ అయ్యి అక్కడ ఉండేవాళ్ళు మొత్తం అనమాట. ఈ విధంగా అదిగో ఆ విధంగా కలుపుతూ ఆ విధంగా అందరూ కలిసి తింటారనమాట. ఇక్కడ ఎవరైతే సిగ్గుగా అయితే ఫీల్ అవ్వరు. ఎందుకంటే మొత్తం కలిసి తినడానికైతే అందరూ ఆసక్తి చూపుతారు. ఇది అందరూ కూడా గొప్పగా అనుకుంటారనమాట ఈ విధంగా తినడం అనేది. ఇదొక బరకత్తు మనకి మంచిగా అందరూ కలిసి భోంచేయడం అనే దాన్ని ఈళ్ళు చాలా సాంప్రదాయంగా తీసుకుంటారు. ఇది కోవేటోళ్ళు కూడా ఈ విధంగానే సేమ్ చేస్తారు. అలానే మనోళ్ళందరూ కూడా ఫాలో అవుతారు. ఈళ్ళైతే ఇండియన్సే ఎవరో కాదు. ఇండియన్‌లో రాజస్థాన్ వాళ్ళనమాట ఈళ్ళు. ఈళ్ళందరూ కలిసి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. నేను కూడా ఎళ్లి బాగా కూర్చొని ఆ యొక్క షర్బత్ అంటే అదేం లేదు మజ్జిగలో సుగంధ కలిపారనమాట. అవి మొత్తం కలిపి హ్యాపీగా తీసుకొని ఈరోజు ఇఫ్తార్‌నైతే ఈ విధంగా ముగిచ్చేశాను.